సో బై ద బై నా పేరు వచ్చేసి రాజు అండి. నేను పోలీస్ కానిస్టేబుల్ గా ఒక 14 ఏళ్ళు సర్వీస్ చేసిన. సో 14 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత అక్కడ కారు కాదు, దాని టైర్ కూడా కొనడం కాదు, ఊహించలేదు నేను. అర్థమైందా? సో కారు కాదు, దాని టైర్ కూడా ఊహించలేదు. కానీ దేవుడు నా మొర అలకించడేమో కానీ వెస్ట్రేలోకి తీసుకొచ్చిండు ఒక 3.5 years బ్యాక్. సో నేను కూడా ఆలోచించేవాడిని. సో జీతం అయితే 1000 రూపాయలు 1500 సంవత్సరానికి ఒకసారి పెరుగుతుంది. సో జస్ట్ ఒక 2 ఏళ్ల ఇంక్రిమెంట్ ముందు వస్తే చాలు, ఒక 5000 వస్తే చాలు అనుకుని వెస్టేజ్ స్టార్ట్ చేయడం జరిగింది 3.5 ఏళ్ల కింద. కానీ ఈ రోజు నాకు తెలియకుండానే నేను ప్యాషన్ అనుకుని వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సైతం మైమరిపించేంత వెస్టేజ్ నాకు ఇస్తుంది. సో ఆలోచించాను. సో ఈ రోజు ఈ స్టేజ్ మీద నాకు అవకాశం ఇవ్వడం, మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఎక్సైట్మెంట్ ఉంటే నేను కూడా మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తా. కులకర్ణి సార్, సలీం సార్ అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. సో నేను ఈ చిన్న మొలకను. సో నేను కూడా ట్రై చేస్తా వాళ్ళంత గొప్ప నాలెడ్జ్ ఇవ్వడానికి. ఆర్ యూ ఎక్సైటెడ్? ఇట్లా అయితే నాకు మాటలు రావు. ఆర్ యూ ఎక్సైటెడ్? సో స్టార్ట్ చేద్దాం. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి అన్నంటే 10 core steps. సో 10 core steps. సో ఎందుకు సార్ ఇది బిజినెస్ లో ఎందుకు చేసాము అన్నానంటే, సో మనం పెళ్లి చేసినా, పేరెంటం చేసినా, ఏదైనా ఫంక్షన్ చేసినా ఏం చేస్తాము అన్నానంటే ముందు ప్రణాళిక చేస్తాం. ఎస్ ఆర్ నో? సో పెళ్లి స్టార్ట్ చేయడం, పెళ్లి రోజు ఎవరైనా చేస్తాడు. తాళి కట్టమంటే, పంతులు కట్టమంటే కట్టేస్తాడు. ఎస్ ఆర్ నో? సో ఏం పని జరిగినా కూడా పెళ్లి రోజు జరిగిపోతుంది. కానీ అంతకంటే ముందేంటి అన్నానంటే సో పెళ్లి పనులను ప్రారంభించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కాదు, గౌతమ్ బాలి సార్ చెప్తాడు, బిజినెస్ లో అయినా ఏ పనిలో అయినా ముందు ప్రీ ప్లాన్ ఏదైతే బాగుంటుందో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్తాడు. ప్రీ ప్లాన్ బాగుండాలి. సో పెళ్లి స్టార్ట్ కాక ముందు ఒక 1 week ముందు పెళ్లి పందిరి ఆర్డర్ ఎవరికి ఇవ్వాలి, సో వంటలు ఎవరు బాగా చేస్తారు, సో బట్టలు ఎక్కడ తీసుకురావాలి, లేదంటే తాళి ఎవరికి ఆర్డర్ ఇవ్వాలి, గోల్డ్ ఆర్నమెంట్స్ ఎవరికి ఆర్డర్ ఇవ్వాలి, ఇవన్నీ ప్రీ ప్లాన్ జరుగుతుంది. సో ఇవన్నీ సజావుగా జరిగితేనే పెళ్లి రోజు హ్యాపీగా పెళ్లి జరిగిపోతుంది. ఎస్ ఆర్ నో? సో దీనికి అంతటికి ఒక ఫంక్షన్ జరగడానికి ఈ ప్రీ ప్లాన్ ఎంత అయితే ఇంపార్టెంటో మన బిజినెస్ స్టార్ట్ కావడానికి 10 core step కూడా అంతే ఇంపార్టెంట్. సో మనము ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఎందుకు చేయాలనే క్లారిటీతో పాటు ఎలా చేయాలో క్లారిటీ కూడా 10 core step లోనే ఉంటుంది. సో డియర్ లీడర్స్, సో 10 core స్టెప్లలో ముఖ్యమైన స్టెప్ ఏంటి అనంటే డిఫైన్ ద డ్రీమ్. సో డ్రీమ్ ను డిఫైన్ చేయాలి. సో డిఫైన్ ద డ్రీమ్ అంటే ఏంటి అనంటే, సో ఈ బిజినెస్ లో చాలా మంది 5,000 10,000 లేదు అనంటే ఇల్లు కిరాయి వెళ్ళిపోతే చాలు, లేదంటే మా ఇంట్లో పని మనిషికి వెళ్ళిపోతే చాలు, లేదంటే మా ఆయన పెట్రోల్ ఖర్చులు వెళ్ళిపోతే చాలు, లేదు అనంటే ఏదో చేస్తున్నాం, లేదు అంటే మా దోస్తుగాడు ఇబ్బంది పెడితే హాల్ వరకు వచ్చినా, మా ఇంటి పక్కన ఆమె ఏదో బలవంతంగా గుంజుకొస్తే టికెట్ నేనే కడతా అంటే వచ్చిన ఇటు వరకు అని చెప్పి రాకండి దయచేసి. డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలి. బిజినెస్ లో పని చేయాలి అంటే డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలి. నేను ఒకటి చెప్తాను, ప్యాషన్ ఉండాలి. బిజినెస్ లో ప్యాషన్ ఉంటేనే ఒక్కరు కాదు 1000 మంది నో అన్నా కూడా గల్లేసుకొని ఇంకొక ప్లాన్ చెప్తాం. అర్థమవుతుందా? అది ప్యాషన్. సో ఈ ప్యాషన్ లేదనుకో మనకు ఏదో ఒకటి సాధించాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకంటూ ఒక దేవుడు ఒక 4 పేజీలు ఇస్తాడు, వైట్ పేజీలు ఇస్తాడు, అందులో ఏం రాసుకుంటే బాగుంటది? పిచ్చి గీతలు రాసుకుంటే బాగుంటుందా? ఐఎమ్ ద గ్రేట్ పర్సన్ రాసుకుంటే బాగుంటుందా? చదివే వాళ్ళకి ఎలా వెళ్ళాలి, ముందు తరాలకు నా స్టోరీ ఎలా వెళ్ళాలి, సో నా స్టోరీ చదివిన కూడా ఎలా ఇన్స్పైర్ కావాలి, అదంతా కూడా నీ డ్రీమ్ పైన డిపెండ్ అయి ఉంటది. సో నేను అందుకే చెప్తాను, ఈ డ్రీమ్ స్ట్రాంగ్ లేకపోతే, ఈ ప్యాషన్ లేకపోతే ఈ బిజినెస్ లో నెట్ గా రాలేము. ఎందుకు అనంటే, నాకు పిల్లనిచ్చి పెళ్లి చేసిన మా మామనే నన్ను వ్యతిరేకించాడు. నీవు కానిస్టేబుల్ అని ఉద్యోగం ఉందని మా అమ్మాయిని ఇస్తే నువ్వేమో సబ్బులు షాంపూలు అమ్ముకొని తిరుగుతున్నావు. అర్థం చేసుకోండి. కట్నం ఇచ్చి మళ్ళీ పిల్లనిస్తే సబ్బులు షాంపూలు అమ్ముకొని తిరుగుతున్నావు అని చెప్పేసి మా వాళ్ళే, సొంత వాళ్ళే వ్యతిరేకిస్తే నా ప్యాషన్ స్ట్రాంగ్ ఉంది, నా డ్రీమ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడగలుగుతున్నాను నేను. సో ఆలోచించండి. సో కాబట్టి నీకు ఎవ్వరు బాస్ ఉండదు ఈ బిజినెస్ లో. యువర్ డ్రీమ్ ఈజ్ యువర్ బాస్. నీ డ్రీమే నీకు బాస్. ఎక్కడైనా ఆగి నిద్రపోయినావు అనుకో, ఇక్కడ గుండెల్లో నొప్పి రావాలి. ఏమని? నువ్వు ఏం గోల్ పెట్టుకున్నావు, ఏం నిద్రపోతున్నావు, ఇక్కడ కాదు నొప్పి ఇక్కడ రావాలి. ఎందుకు వచ్చినావు బిజినెస్ లోకి?
ఎంతమందిని గెలిపియాలని వచ్చినావు, ఎంతమంది కార్లు ఇప్పియాలని వచ్చినావు, నీ ప్యాషన్ ఏంటి, నీ పిచ్ ఏంటి, దానికోసం నిద్రపోతున్నావా? 6 నిమిషాలు నిన్ను పడుకోనియకుండా చేయాలి నీ డ్రీమ్. అర్థమవుతుందా? చాలా మంది లీడర్స్ చెప్తా ఉంటారు కదా మన అప్లయన్స్, నిద్రపోవడానికి కళలు అంటే నిద్రపోతే వచ్చేటి కాదు, నిద్ర పోనీయకుండా చేసేటి కళలు ఈ బిజినెస్ లో. నిద్ర రావద్దు. సో నేను నైట్ 2 గంటలకు వచ్చిన, గద్వాల్ ఐజా కొన్ని మీటింగ్స్ వేసుకొని నైట్ 2-2:30కు వచ్చిన. మళ్ళీ ఎవ్రీ మార్నింగ్ సార్ సీడీ చూసి ఒకసారి సీడీ చేద్దామని చెప్పేసి కులకర్ణి సార్ సీడీ చూసి 500 PV పైన ఒక 2 రోజుల నుంచి వర్కౌట్ చేస్తున్నా. సో ఆనెస్ట్ గా ఇంతకు ముందు ఫోకస్ చేయలేదు, ఎవరు చేస్తారులే 500 PV అనుకున్నాను. కానీ అప్లైన్ చెప్తే ఖచ్చితంగా వినాలని మొన్నటి నుంచి నాకు అర్థమైంది. సో 500 PV పైన ఫోకస్ చేసిన ఆర్గనైజేషన్ లో సార్ 64 మెంబర్స్ 500 PV జస్ట్ 2 days లో 64 మెంబర్స్ 500 PV క్లబ్ లోకి వచ్చారు. అంటే నేను ఏమంటానంటే మన ఫోకస్ దేని మీద ఉంటే అది సాధించవచ్చు, ఫోకస్ లేదనుకో సాధించలేదు. సో ఎట్లుండాలి సార్ డ్రీమ్ అన్నంటే ఈ బిజినెస్ లో ఎవరికైనా ఈత వస్తుందా? ఈత రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈత రాని వాళ్ళు. సో మిమ్మల్ని తీసుకుపోయి నేను నీళ్ళకాడి తీసుకుపోయి లేదా లోతు ఉన్న బావిలో కానీ చెరువు వద్దకు తీసుకెళ్లి లోపలికి నొక్కేసి మీ మీద నేను కూర్చుని అనుకో, ఎట్లుంటది మీ పరిస్థితి? అరే నాకు 4 ప్లాట్లు ఉన్నాయిరా, రాసిస్తా, లేపు జర నన్ను. అర్థమవుతుందా? నా పెయి మీద ఉన్న నా శరీరం మీద నా బంగారం అంతా నీకే ఇస్తారా, జర లేపు నన్ను అంటమా లేదా? ఊపి రాగిపోతుంది అన్నంత భయంగా ఉంటది. ఈ బిజినెస్ లో కూడా మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నా కళ నెరవేరకపోతే నా ఊపిరి ఆగిపోతుందేమన్నంత భయంగా బతకాలి బిజినెస్ లో. సో అలాంటప్పుడే మన డ్రీమ్ స్ట్రాంగ్ ఉన్నట్టు, మనం పని చేస్తున్నట్టు. సో కాబట్టి డియర్ లీడర్స్, నేను ఒక్కటే ఈ బిజినెస్ లో డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయండి. ఎట్లా నన్ను వస్తాయి డబ్బులు సంపాదించే మార్గం చాలా ఉన్నాయి. ₹1,00,00,000 కావాలి అన్నానంటే వస్తాయి. బ్యాంక్ దొంగతనం చేస్తే కూడా డబ్బులు వస్తాయి. రాబరీ చేస్తే కూడా డబ్బులు వస్తాయి. కానీ వచ్చే డబ్బుల ప్రాసెస్ ద్వారా నీ హ్యాపీనెస్ ఇస్తుందా? ఆలోచించండి. ఇందులో హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకు అనంటే నా ఆర్గనైజేషన్ లో నేను ఈరోజు బిజినెస్ ఆపర్చునిటీ టేకప్ చేయడం వల్ల ఒక 37 మంది కార్లు ఇప్పించిన, ఒక 11 మంది ₹1,00,000+ ఇన్కమ్ ఉన్నారు, ఒక 4 2,00,000+ ఇన్కమ్ ఉన్నారు. నేను ఒక స్వీపర్ పోస్ట్ కూడా ఇప్పియలేని వ్యక్తిని ఎంతో మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక కానిస్టేబుల్ ఉద్యోగం మొదలుపెట్టి వెస్టేజ్ చేస్తున్నానంటే ఇన్స్పైర్ ఉన్నాను. ఎంతో మంది డిసిషన్ తీసుకుంటారు ఆ జాబ్ చేయడానికి. ఈ ప్యాషన్ ఉండాలి బిజినెస్ లో. మనం కాదు, కొన్ని వేల మంది కోసం వచ్చిన ఈ బిజినెస్. 4 లక్షలు ఇంపార్టెంట్ కాదు, 3 లక్షలు ఇంపార్టెంట్ కాదు, మనం ఎంతమంది జీవితాలను ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. నాకు ఈ డ్రీమ్ ఉంది. మరి మీకు ఏ డ్రీమ్ ఉందో మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మన ప్రశాంతంగా నైట్ పడుకునే ముందు ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడాలి. ఆ వ్యక్తి ఎవరెవరు అంటే చాలా మంది అప్ లైన్ తో మాట్లాడతారు, డౌన్ లైన్ తో మాట్లాడతారు, క్రాస్ లైన్ తో మాట్లాడి బిజినెస్ ఎట్లుంది, ఎట్లా చేయాలని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మీరు మాట్లాడండి. నైట్ పడుకునే ముందు ప్రశాంతంగా నేను ఏ గోల్ పెట్టుకొని వెస్టేజ్ లోకి వచ్చినాను, ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను, ఎక్కడ టైం యూటిలైజ్ చేస్తున్నాను, ఇది క్లారిటీ ఉంటే చాలు. నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువ పని చేయొచ్చు. నీతో నువ్వు రోజు మాట్లాడగలగాలి. అదే గొప్ప వ్యక్తి. ఆర్ యూ రెడీ? ఎస్. డ్రీమ్ ఉందా మరి? ఎస్. డ్రీమ్ ఉంటే ఒక్కసారి డాక్టర్ చెప్పిండు కదా మీకోసం. సెకండ్ వన్, డ్రీమ్ ఉంది. డ్రీమ్ ఉంటే సరిపోతుందా? డ్రీమ్ పెట్టుకుందాం. ఈ బిజినెస్ గురించి క్లారిటీ తెలుసుకోలేం. నలుగురిలోకి వెళ్తే అవతలవాడు ఏమనుకుంటాడు, ఏమంటాడు అంటే మనమేం సమాధానం చెప్పాలి, ఎవరిని చూయించాలి, బిజినెస్ లో ఎక్కడ నాలెడ్జ్ సంపాదించాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ బిజినెస్ లో సెకండ్ స్టెప్ బుక్స్, సిడీస్ అండ్ మీటింగ్స్. సో క్లారిటీ తీసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, తర్వాత వెస్టేజ్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, ఏ కంపెనీ రైట్ వేలో నడుస్తుంది, ఏ కంపెనీ టేకప్ చేస్తే ఈ సొసైటీలో మన పేరు బాగుంటది, ఏ కంపెనీ టేకప్ చేస్తే పేరు ఖరాబ్ అవుతుందో అవన్నీ కూడా ఎక్కడ నాలెడ్జ్ దొరుకుతుంది అని అంటే తెలుసుకోండి. బుక్స్ ఉంటాయి, బుక్స్ చదవండి. ఎలాంటి బిజినెస్ ఇది, ఏ విధంగా బిల్డ్ చేయాలి, ఆ బుక్స్ లో ఉంటది. ఇలాంటి వ్యాపారం ఎక్కడ, రోడ్ మ్యాప్ టు సక్సెస్ఫుల్ యొక్క స్టోరీస్ ఉంటాయి. ఇవన్నీ బుక్స్ చదవండి, తెలుసుకోండి. బిజినెస్ లో ఎవరో చెల్లెనో చెప్పింది, అక్కనో చెప్పిందో, తమ్ముడు చెప్పిండు, బావమరిది చెప్పిండు, లేదంటే దావత్ తీయడేమో, మీటింగ్ రాకపోతే ఇట్లా కాదు. తెలుసుకోండి పూర్తిగా.
తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. అది ఎక్కడ దొరుకుతుంది సమాచారం అంటే బుక్స్ చదవండి అని చెప్పేసి బస్ స్టాండ్ లో చిత్రలహరి, సౌందర్య, ఇంకేదో బుక్లు అయితే చదవకండి. రోడ్ మ్యాప్ టు సక్సెస్ విన్నింగ్ టీమ్ అద్భుతమైన బుక్స్ ప్రచురించింది. రోడ్ మ్యాప్ టు సక్సెస్, ఇలాంటి వ్యాపారం ఎక్కడ, ఆ బుక్స్ చదువుకోండి. చదివి అందులో ఉన్న మర్మం ఏంటి ఆ క్లారిటీ తెలుసుకోండి. ఎస్ సార్, బుక్స్ చదువుకున్నాం. సిడీస్ లో ఏముంటాయి? సో సిడీస్ లో ఏముంటాయి అంటే చరిత్రలు ఉంటాయి. సార్ బుక్స్ చదువుకున్నాం, సక్సెస్ఫుల్ లీడర్స్ ఎక్కడైనా ఉన్నారా, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చా అంటే ఎస్ ఉన్నారు. సిడీ లాంచ్ చేయండి, జూమ్ మీటింగ్ లో కనెక్ట్ కండి, అక్కడ సక్సెస్ఫుల్ లీడర్స్ యొక్క స్టోరీస్ తెలుస్తాయి. సలీం సార్ కొన్ని లక్షల అప్పుతో బిజినెస్ స్టార్ట్ చేసిండు. సూసైడ్ చేసుకోవాల్సిన వ్యక్తి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి అప్పుతో పాటు మెర్సిడీస్ బెంజ్ కార్ కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు. ఆ స్టోరీ అందులో ఉంటది. ఒక క్యాబ్ డ్రైవర్ కి ఈ స్టోరీ వినిపించినామనుకో, ఆ క్యాబ్ డ్రైవర్ చేయగలిగింది నేను చేయలేనా, డిసైడ్ అవుతాడు. నా సీడీ ఉంటది. ఓ కానిస్టేబుల్ నా సీడీ వినిపియండి, ఓ కానిస్టేబుల్ తోటి కానిస్టేబుల్ చేయగలిగింది నేను చేయలేనా, డిసైడ్ అవుతాడు. సో ఒక ఆటో డ్రైవర్ స్టోరీ వినండి, మనం ఎంత మోటివేట్ చేసినా వినడు. ఇంకో ఆటో డ్రైవర్ స్టోరీ వినిపియండి సీడీ ద్వారా, ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు. సో సిడీస్ వినిపియండి. అందుకే సిడీస్ వినాలి అంటే అప్లయన్స్ చెప్తారు. ఇంతకు ముందు జూమ్ మీటింగ్ లేకుండే సీడీలు తెచ్చుకొని టేప్ రికార్డ్ లో వేసుకొని ఒత్తి వినేవాళ్ళం. ఇది ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. అప్లయన్స్ అందరూ కూడా మనకి ఈజీగా అలవాటు చేసిర్రు. ఆ సీడీలు పొద్దున పూట జూమ్ మీటింగ్ వేస్తున్నారు. మనం మాత్రం ఎప్పుడు కనెక్ట్ అవుతాం అంటే సీడీ అయిపోయినాక కనెక్ట్ అవుతాం. అర్థమైందా? సో అప్లయన్స్ చూస్తున్నాడు, హ్యాండ్ రైజ్ చేసి సీడీ బాగుంది సార్ అంటే అయిపోయా. సింపుల్, రోజు ఒకటే డైలాగ్, సీడీ సూపర్ ఉంది సార్ అంటే అయిపోయా. ఆ సీడీ ఎక్కడుంది, ఎవరు మాట్లాడారు అని అడిగిరు అనుకో, ఏమో సార్ రోజు అందరు అంటారుగా నేను కూడా ఇదే డైలాగ్. ఇది చేసి అవుతుందా? ఇన్స్పైర్ కావాలి. లోపల నుంచి ఒక స్పార్క్ క్రియేట్ కావాలి, లోపల నుంచి ఒక మంట క్రియేట్ కావాలి. ఆ మంట ఎక్కడి నుంచి అవుతుంది అంటే వేరే వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు, వేరే వాళ్ళ లైఫ్ స్టోరీస్ విన్నప్పుడు మనకు తెలియకుండానే మన లోపల ఒక స్పార్క్ క్రియేట్ అవుతుంది. మరి విందామా? ఎప్పుడు? అయిపోయినాక, సీడీకి ముందే. ఎంతమంది కనెక్ట్ అవుతాడు? ఎస్, సూపర్, ఎక్సలెంట్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. తర్వాత మీటింగ్స్. చాలా మంది మీటింగ్స్ రమ్మంటే సో ఇప్పుడు ఏదో బలవంతంగా రారా బాయ్ అంటే వస్తాడు. వచ్చిన తర్వాత కూడా గోపుతుంటాడు, పోతారా టైం అవుతుంది, పోతారా మా పిల్ల ఏడుస్తుంది అని అనుకుంటాడు. అవునా కదా? డియర్ లీడర్స్, మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాకింగ్ చేస్తారా? చేస్తారు కదా. రోజు కాళ్ళతో ఎందుకు నడుస్తారు? ఒకసారి చేతులతో నడవండి. ఈ గోకే బ్యాచ్ రోజు చేతులతో నడవండి. మీటింగ్ కి రోజు వస్తేనే, రోజు కాళ్ళతో నడిస్తేనే మన బాడీ యాక్టివ్ ఉంటది. చేతులతో నడవడానికి ఆస్కారం లేదు. ఎక్సర్సైజ్ చేస్తేనే ఒళ్ళు తగ్గుతుంది. రోజు ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఒళ్ళు తగ్గదు, నొప్పులు ఎక్కువ అవుతాయి. అవునా? సో ఇక్కడ కూడా రెగ్యులర్ గా మీటింగ్ అటెండ్ అయితేనే ఈ బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ వస్తుంది. నీకెవరో ఒక ఇన్స్పైర్డ్ లీడర్ ఇక్కడ తగులుతాడు. తగిలినప్పుడు ఎస్, ఆయన చేయగలిగింది నేను ఎందుకు చేయలేను, చలో స్టార్ట్ బిజినెస్. అది ఎక్కడ తగులుతుంది అంటే మీటింగ్ హాల్లో తగులుతుంది. సో కాబట్టి మీటింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లీడర్స్ ఒక్క మీటింగ్ వచ్చి 2 మీటింగ్ కలిసి ఏం చెప్తారో నాకు తెలుసు మళ్ళీ ఎందుకు అనుకున్నావు అనుకో, నిన్నెవడు దేవుడు కూడా క్షమించడు. తొందరగా చిత్రగుప్తుడు తీసుకెళ్తాడు, నాలాగా మళ్ళీ పంపించడు మిమ్మల్ని. అర్థమైందా? ఏం పని ఉంది నీకు, ఏం డ్రీమే లేదురా భయ్, రా ఇక నాతో అని అంటాడు. ఎస్ ఆర్ నో? ఎస్. మీటింగ్స్ అటెండ్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి 100% ప్రోడక్ట్ యూజ్. 100% ప్రోడక్ట్ యూజ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బిజినెస్ లో. సో బిజినెస్ లో డ్రీమ్ క్రియేట్ చేసుకున్నాం, ప్యాషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం క్లారిటీ తీసుకున్నాం. వాట్ ఈస్ బిజినెస్, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అనేది క్లారిటీ ఉంది. ఎవరన్నా సక్సెస్ అయ్యారని వాళ్ళ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ 100% ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. చాలా మంది లీడర్స్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత సో 500 PV 100 PV కోర్ అని చెప్పినాం. చాలా మంది ఏం చెప్తారు అంటే ఒక్క సోపు తీసుకున్నా సరే బిజినెస్ అవుతుంది అని అంటారు. సో ప్లాన్ 100% కార్ వస్తుంది, ₹1,00,000 వస్తుంది, లైఫే చేంజ్ అవుతుంది అని అంటారు. కొద్దిగా ఆలోచించండి డియర్ లీడర్స్. షాపు బ్రాండ్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుందని ప్లాన్ లో చెప్తాం. ఎస్ ఆర్ నో? సో షాపు బ్రాండ్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతాం. ఈ లైఫ్ చేంజ్ అనే వార్డును ఎలాబరేట్ చేసుకొని చూసుకుంటే లైఫ్ చేంజ్ అవ్వడం అంటే 5,000 10,000 రావడం కాదు.
5,000 10,000 కాదు, 20 లక్షల అప్పుతో స్టార్ట్ చేసిన బిజినెస్ సలీం సార్ ఈరోజు మెర్సిడీస్ బెంజ్ కారు కొన్నాడు. ఇది లైఫ్ చేంజ్ అవ్వడం అంటే, ఇది లైఫ్ చేంజ్ అవడం అంటే, ఇది లైఫ్ చేంజ్ అవడం అంటే. సో దీనికోసం ఒక్క సోపు కొని ₹1,00,000 కారు ₹1,00,000 కొందాము అన్నట్టే మీ భ్రమ. నేనేం చెప్పను, అర్థమైందా? మీరేం చేస్తున్నారు అన్నంటే నిద్ర పోయి తూనీగా అని పాటలు పాడుతారు, అవుతుందా? కాదు. సో ఇక్కడ రియల్ నిద్ర పోవద్దు. సో కాబట్టి డియర్ లీడర్స్ 100% ప్రోడక్ట్ వాడాలి. చాలా మంది ఏం చేస్తారు అనంటే ఒక సోపు 2 సోపు ఒక పేస్ట్ ఒక సోపు కొన్నా కూడా బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆయన వెళ్ళి కార్ వస్తుంది లైఫ్ చేంజ్ అవుతుంది ఇంకో ప్లాన్ చెప్పిండు అనుకో, ఆయన ఏం చెప్తాడు, నీకు ఎన్ని కొన్నావని అడుగుతాడు. ఒక సోప్ ఒక పేస్ట్. ఈయనేమంటాడు తెలుసా, నువ్వు 2 కొన్నావు కదా, నేను ఒకటే కొట్టా బిజినెస్ బ్రాంచ్ అవుతా అని అంటాడు. ఆయన ఇంకోటి ప్లాన్, ఆయన ఏం చెప్తాడు తెలుసా, ప్లాన్ చెప్పినావు సూపర్ చెప్పినావు, నువ్వు ఎన్ని కొనుక్కున్నావురా అని అంటాడు. ఒకటే సోపు కొనుక్కున్నారా అంటే 2 రోజులు అప్పి రుద్దుకొని మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను.